ఏమండి, ఇక్కడ ఇల్లు అద్దెకి ఏమైనా దొరుకుతుందా? ఆ వీధిలో దొరకచ్చు, వెళ్ళి అడగండి అమ్మా. అలాగే. యారా ఎవరి తాలూకారా ఈ అమ్మాయి? ఊరికి కొత్త అనుకుంటా. ఎవరెవరుంటారమ్మా? నేను ఒక్కదాన్నేనండి. ఒక్కదానివేనా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లికి ఇల్లు ఇవ్వం. అది కాదండి, చెప్తున్నాను కదా వెళ్ళు. వెనక ముందు ఎవరు లేని నీకు ఇల్లు ఎలాగిమ్మంటావు? బతకడానికి ఎవరైనా పట్నం వెళ్తారు, నువ్వు పల్లెటూరు వచ్చావు, నిన్నెలా నమ్మాలి? పోలే పాపం, ఆ వెనకాల పోరసం ఇచ్చేద్దాం. నువ్వు నోరు ముయ్యి. మా ఆయన బుద్ధి అసలే మంచిది కాదమ్మా, వేరే ఎక్కడైనా ప్రయత్నించుకో. అసలు ఏంటి మీ ప్రాబ్లము? నా పేరు మంగతాయారు. నేను ఈ ఊళ్ళో టిఫిన్ సెంటర్ పెడదామని వచ్చాను. కానీ ఒంటరి ఆడదాన్నని నాకెవ్వరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా ఊరి ప్రెసిడెంట్ గారు మంగ. నమస్కారం అండి. నేనున్నా కదా మంగా. చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 1 20 నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరు సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరో 4 గేదెలు తీసుకోండి. అయ్యా 4 గేదెలు 1/4 గేదెలు ఎలా పంచుకోమయ్యా? ఎలాగైట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరో 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాట విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివు. అలాగే. పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద, మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. ఓ రే సత్తిపండు అండి, ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకండి? మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి రా. ఏంటే నీతో మాట్లాడేది? ఈ మాత్రం దానికి మొన్న మందే ఆగి కొట్టుండొచ్చు కదరా. నువ్వే కదరా ఇంతకన్నా ఛాన్స్ తర్వాత కుమ్మేద్దానో నీ అబ్బా. మీరు కొడుతున్నారు, నేను కొట్టినరా బాబు అనవసరంగా.
సెలైన్ లెక్కిస్తే కానీ లేవరు. ఏదేమైనా ఇక్కడి నుంచి మనం మంగతో జాగ్రత్తగా ఉండాలి రోయ్. జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలా. అంతమంది రౌడీలు ఎరగొట్టేసిందంటే ఇది ఎవరై ఉంటదంటావు? అడిగేస్తా పోలే. మంగా మా నలుగురు ఎవరు ఉన్నారు చూసావు? ఈ గొడవ అంతా ఆడమూలంగానే వచ్చింది. ఓ అలాగా. మా ఎదవలు చాలా పెద్ద ఎదవలు. జాగ్రత్త సుమి. సరే ఉంటాను. హలో, ఎవరు? మంగా, నేను బొంగు ప్రసాద్, డాక్టర్ బొంగు ప్రసాద్. ఓ చెప్పండి. మంగా, ఒకటి అడుగుతాను, నువ్వేమీ అనుకోగా? అడగండి. ఇంతకీ నువ్వెవరు? సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆహా. సరే ఉంటాను. అలాగే. ఎందుకొచ్చావు? క్వశ్చనే రాంగ్. ఎలా ఉన్నావు అని అడగాలి గాని ఎందుకొచ్చావు అని అడగకూడదు. ఏది అడుగు. పోనీ నేనే చెప్తాను. నాకు హ్యాండ్ ఇచ్చి లోపల వేయించావు. పోలీసులు ఎంత కొట్టినా నీ గురించి చెప్పలేదు. నిన్నిరికిస్తే నాకొరిగేదేంటి? ఏదో బలమైన కారణం లేకుండా ఇంత దూరం వచ్చి ఇంత పెద్ద సెటప్ చెయ్యవు. ఏదో ఉండే ఉంటుందిలే. ఇంతకీ నీకేం కావాలి? నష్టపరిహారం కావాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నో ప్రాబ్లం, నాకెప్పుడు తీసుకోవాలో తెలుసు. అప్పటిదాకా నేను ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ నీకు తోడు నీడగా ఉంటాను. వస్తానే. మంగా ఆ, దా. ఒక్క నిమిషం. చెప్పండి, ఏం తెమ్మంటారు? నీ దగ్గరున్న అన్ని ఐటమ్స్ బాగానే ఉంటాయి. ఏదో ఒకటి విడివేడిగా పట్రా. అలాగే. ఇంక మాటలు అనవసరం. ఇలాంటి వాళ్ళని ఈ ఊరు నుంచి తరిమేయాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఈ అమ్మాయి వల్ల మాకు ఎలాంటి అన్యాయం జరగలేదు. లేదు, జరిగింది. నా వల్ల మీకు జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది. అసలు ఈ ఊరికి నేనెందుకొచ్చానంటే, బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుంది. హలో, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. నాకు భయంగా ఉంది. మీరు తొందరగా రండి. స్టేషన్ లో ఎవ్వరూ లేరు. అంతా మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్లారు. వాళ్ళు రాగానే నేను చెప్పేసి హాస్పిటల్కి వస్తాలే. అది కాదు, నువ్వేం కంగారు పడమాక. తొందరగా వచ్చేయండి. జాగ్రత్త. ఉంటాను. ఏంటి బాబాయ్ హాస్పిటల్ అంటున్నావు? ఏం లేదులేమ్మా. నాకు జేబులు కొట్టడమే కాదు, ఫేస్ రీడింగు తెలుసు. పొద్దున్నుంచి గమనిస్తున్నాను. ఏదో డీప్ గా ఆలోచిస్తున్నావు. ఉన్న ఒక్కగా నొక్క కొడుకు గుండె జబ్బుతో హాస్పిటల్లో ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఆపరేషన్ చేస్తే గానీ బతకడట. 2 లక్షలు కావాలన్నాడు. ఇప్పటికిప్పుడు 2 లక్షలు తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలమ్మా? ఇప్పటిదాకా అందిన చోటల్లో అప్పు చేశాను. నాకున్న సోర్సెస్ అన్ని వాడేసుకున్నాను. అయినా ఇంకా ఎవరు నన్ను అడుగుదామనుకుంటే అందరూ ముఖాలు చాటేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబాయ్? చేయడానికి ఇంకే ఉంది. ఆ దేవుడి మీదే భారం వేసింది. ఇట్లాంటి సమయంలో దేవుడి మీద భారం వేసి కూర్చుంటే ఎట్లా బాబాయ్? మరి ఇంకేం చేయనమ్మా? ఓ 3 గంటలు నన్ను వదిలే, నేను ట్రై చేస్తాను. ఏ పారిపోతానని భయమా? నువ్వు వదలకపోయినా 1-2 రోజుల్లో ఎలాగూ బయటపడతాను. నాకిది కొత్తేం కాదు, ఆలోచించుకో. ఆపరేషన్ చేయకపోతే మీ అబ్బాయి ఆపరేషన్ కు 2 లక్షలు ఖర్చు అవుతుంది. ఏంటి, ఓ దొంగతో హెల్ప్ ఏంటి అనుకుంటున్నావా?
చూసే దిల్లుండాలి గాని ఎవరైతే ఏంటి బాబాయ్. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఇలాగే ఉంటాయి కష్టాలు. బాబాయ్. భద్రా, ఓ డార్లింగ్, చెప్పు. ఓ మ్యాటర్లో నీ హెల్ప్ కావాలి. చేస్తాను. మరి నాకేంటి? 50-50. డన్. ఓకే. ఇదిగోనమ్మా. థౌజండ్స్ ఉంటాయివమ్మా. లేవండి. అయ్యో, 500 సార్. బాబు కార్డులో కనపడుతుంది. ఎంతుంది? 2 లక్షలు. బాగానే వర్కౌట్ అయింది. నా లక్ష. లక్ష? ఏ ఇంకా ఎక్కువ ఇస్తావా? 50-50. అది నేనొకరికి 2 లక్షలు ఇస్తానని మాటిచ్చాను. నాకు 50-50 అని మాటిచ్చావు. అది కాదు భద్రా, నేను ఈ డబ్బు తీసుకెళ్లి ఇవ్వకపోతే ఓ నిండు ప్రాణం బలైపోతుంది. కథ చాలా బాగుంది. ఎక్కువ డబ్బు చూడగానే బాగా డిస్టర్బ్ అయిపోయావు. అయినా తప్పు నీది కాదులే, డబ్బుది. లేదు భద్రా, నేను చెప్పేది నిజం. అయితే నాకేంటి? నేను ముందే చెప్పాను 50-50 అని. వద్దు భద్రా, కావాలంటే వేరే డీల్లో మొత్తం డబ్బు నువ్వే తీసుకో. కుదరదు. ఎప్పుడు మ్యాటర్ అప్పుడే సెటిల్ కావాలి. ఇవ్వు. వద్దు భద్రా, చాలు. వదులు. ఏయ్, వద్దు భద్రా. ఇవ్వు. ఏయ్, దొంగ 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 దొంగ, ఎవరైనా కాపాడండి. దొంగ దొంగ. ఏమైంది మేడం? ఏమైంది? నా బ్యాగ్ లాక్కోవడానికి చూస్తున్నాడు. ఇదిగో బాబాయ్, నీకు కావాల్సిన 2 లక్షలు. ఇంతకు ముందు చిన్న పర్సు కొట్టేసి వచ్చినా ఎన్నో ప్రశ్నలు అడిగి నేను వేధించేవాడిని. కానీ ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. జీవితం అంతా నీకు రుణపడి ఉంటాను. ఏంటి బాబాయ్ చిన్న పిల్లోడ్లాగా? సెల్లోకి వెళ్తున్నాను, తాళం గట్టిగేసుకో. డాక్టర్, మా అబ్బాయి. డోంట్ వరీ, హీస్ ఆల్ రైట్. ఇందాకే కదా ఆపరేషన్ ఐసీయూకి షిఫ్ట్ చేసింది. స్పృహలోకి రావడానికి కొంత టైం పడుతుంది. మీరు బాబుని సాయంత్రం చూడొచ్చు. ఓకే. అమ్మా, మరి మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. నమస్కారం, సెలవు. నువ్వు? నా పేరు మంగండి. ఓసిని పెళ్ళవ్వా? ఈ ఊళ్ళో కొత్తగా హోటల్ పెట్టింది నువ్వేనా? అవునండి. ముద్దహారతి కర్పూరవలా ముద్దుగా ఉన్నావు. పెళ్ళారజరి ఏమైనా ఉందా? ఉంటే ముందు మీకే చెప్తానులేండి. వాసిని పెళ్ళవ్వా, భలే గమ్మత్తుగా చెప్పావే. స్వప్న, అందరికీ బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఉంచండి అమ్మా. ఇంతకీ ఎవరతను? పెళ్లిళ్ళు పేరయ్యా. పెద్దమ్మాయి నిశ్చితార్థం జరిగి ఆయన పోవడంతో ఈ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మగ పెళ్లి వారు తొందరగా ఏదో ఒకటి గెలిచమంటున్నారట. 1,00,000 రూపాయలు కట్నం, పోలుడు పెళ్లి ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలి?
ఉమ్.